ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా ఆల్ ది బెస్ట్ నిండు పున్నవేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం వెళ్ళిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా ఓటు ఓటు గుండె మాటుల్లోనా నాకు బ్రతకలేదు ఆశపాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే చిట్టి ఇక నుంచి మనతోనే మన ఇంట్లోనే ఉంటాడు. ఈ 2 రోజులు నన్ను మీ అబ్బాయిలా చూడండి. చాలు చాలు. విధి పిచునదో ఏం దాగున్నదో నీవుగా తీర్చుకో నీ శైలిలో సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం నీ చేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా రేపేటవునో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా ఓటు పోటు గుండె మాటుల్లోనా ఉంటున్నా నానే నానే నానేనా తేరా నానే నానే నానేనా తారా తారా తారే రా రే తారా రా నీ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులివ్వరుగా నీ చిక్కులు నీవి ఎవ్వరూ విడిపించరుగా ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా రిజల్ట్స్ పాజిటివ్ గా వస్తే అందరూ కలిసి ఉండొచ్చు. అదే ఒకవేళ డిఎన్ఏ రిపోర్ట్స్ నెగిటివ్ గా వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ జనని వాళ్ళు గుణ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని
అంగీకరిస్తూ ఇరువురు ఇష్టపూర్తిగా సంతకాలు చేసుకోవడం జరిగింది. దానికి ఇదే ఆధారం. విషయం అంతా మీ అందరికీ స్పష్టంగా అర్థమైందనుకుంటా. ఇక మీ నాటకాలకి తెర వేస్తారని నేను భావిస్తున్నా. రిపోర్టులు నెగటివ్గా వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ గుణ ఇంట్లో కలిసి ఉండటానికి వీల్లేదు అని ఇష్టపూర్తిగా సంతకం పెట్టిన వాళ్ళు ఆ మాటకి కట్టుబడి నీ గొప్పతనాన్ని చాటుకుంటే ఇంకా గొప్పవాళ్ళైపోతారు. అత్త, ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా క్లియర్గా చదివి వినిపించడం అవసరమా? అయినా రాత్రే నీకు క్లియర్గా చెప్పాను, నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు అని. అవ్వడం అంత మంచిది కాదు అని. అయినా టైం కాని టైంలో ఎందుకు ఇప్పుడు దాన్ని ప్రత్యేకంగా చదివి నాన్న ముందు పెడుతున్నావు? నాన్న ఇరిటేట్ అయ్యి ఇన్వాల్వ్ అవ్వాలనా? నీ ఓవర్ యాక్షన్కి ఇది టైం కాదు. నువ్వు ఇన్వాల్వ్ అవ్వడం అంత మంచిది కాదత్త. రేయ్, ఏంట్రా నేను ఇన్వాల్వ్ అవ్వటం కరెక్ట్ కాదు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం కాదు అని వార్నింగ్ ఇస్తున్నావు? మీరందరూ ఒక్కటే కట్టుకొని నా తమ్ముడి జీవితాన్ని నాశనం చేయటానికి మళ్ళీ మళ్ళీ వాడి లైఫ్లోకి ఎంటర్ అవుతుంటే, మాయ నాటకాలాడి మోసం చేయాలని చూస్తుంటే, వాడక్కగా వాడి శ్రేయోభిలాషిగా వాడి మంచి కోరే దానిగా నేను కాకపోతే ఇంకెవరు ఇన్వాల్వ్ అవుతారు? ఏది కరెక్ట్ టైమో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. వాడి మౌనాన్ని ఆసరా చేసుకుని దుర్బుద్ధితో ఇక్కడ తిష్ట వేయాలని చూసే వాళ్ళకి బుద్ధి చెప్పే కరెక్ట్ టైం ఇదే. అగ్రిమెంట్లో ఏం రాసుకున్నారో అది అమలు చేయటానికి పంతుల్ని పిలిపించి శుభముహూర్తం పెట్టించాలా? మాటకి రాతకి కట్టుబడి ఉండేవాళ్లైతే తప్పు తెలవగానే తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళాలి. పౌరుషం వదిలేస్తే సుఖపడతారు, సిగ్గు శరం వదిలేస్తే సంతోషపడతారు అనుకునే వాళ్ల కళ్ళు తెరిపించాలంటే ఇదే కరెక్ట్ టైం. సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్లు వెంపర్లాడుతుంటే కొడుకు వై పుట్టిన వాడివి నువ్వేంట్రా వాళ్ళని సమర్థిస్తున్నావు, వెనకేసుకొస్తున్నావు? నువ్వు నోరు మూసుకొనుంటే వాడి బతుకు బాగుపడుతుంది, లేకపోతే నాశనం చేసిన వాళ్లాగా నరకంలో నెట్టిన వాళ్లాగా మిగిలిపోతావు. నువ్వు నోరు మూసుకొని ఉండటానికి ఇది కరెక్ట్ టైం. మూసుకొని ఉండు. ఎరా, ఫస్ట్ టైం నెగిటివ్ వచ్చినప్పుడు వాళ్ళది తప్పు వీళ్ళది తప్పు అని మీరు తప్పు చేసిన వాళ్ళని వదిలేసి మళ్ళీ రెండోసారి టెస్ట్ చేద్దాం అన్నప్పుడు టైం కాదనే కదా నేనాగాను. కానీ రెండోసారి కూడా నెగిటివ్ వచ్చింది కదా. ఇప్పుడు కూడా వాళ్ళు అగ్రిమెంట్ ని ఫాలో అవ్వకపోతే టైం కాదంటావేంట్రా? రిజల్ట్ క్లియర్ అయిపోయిన తర్వాత నేనెందుకు కూరుకోవాలరా? వీళ్ళు సిగ్గు శరాలు వదిలేస్తే నేను నా తమ్ముణ్ణి వదిలేయాలా? వాడి భవిష్యత్తు గురించి పట్టించుకోవద్దా? ఇలాంటి తప్పుడు మనుషులు ఇంట్లో ఉంటే రేపు దిగజారేది వాడి పరువు మర్యాదలరా, వాడి పేరు ప్రఖ్యాతలు. అపహాస్యం పాలయ్యేది వాడి బతుకు, బజార్న పడేది వాడి బతుకు, హేళనయ్యేది చులకనయ్యేది వాడి జీవితం రా. నువ్వు
బోల్తా పడ్డావని అందరినీ బోల్తా పడమని చెప్పకురా నువ్వు. రక్తం పంచుకొని పుట్టినదాన్ని వాడి బతుకు నరకప్రాయం అవుతుంటే నేనిలా చూస్తూ అస్సలు సహించలేను. నిజంగా అలా ఆలోచించే దానివే అయితే, ప్రేమ ఉన్న దానివే అయితే ఇలా మాట్లాడవత్తా. ఆలోచించేదాన్ని, ప్రేమున్నదాన్ని కాబట్టే నేనిలా మాట్లాడుతున్నాను. నీలా రక్తం పంచుకు పుట్టి ద్రోహం చేసేదాన్ని కాదురా. అయినా టెస్ట్ వంక చెప్పుకొని నెల రోజులుగా తిష్ట వేసి పీకల దాకా మెక్కి కూర్చున్నది సరిపోలేదా? సుఖపడింది సరిపోలేదా? నీ సపోర్ట్ చూసుకొని ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారు. ఆత్మగౌరవం, అంతరాత్మ, ఆత్మాభిమానం అంటూ రిచ్చిపోయావు కదా. ఇప్పుడు అవన్నీ చచ్చిపోయాయా? అయినా ఈ ముదనష్టపు సంతంతా ఇక్కడుండటానికి ఇదేమన్నా ధర్మసత్రమా, అనాథ శరణాలయమా? నాకు ఎవ్వరి మీద కోపం లేదు, నా తమ్ముడి మీద ప్రేమ తప్ప. ఎరా గుణ, నేనేమన్నా తప్పు మాట్లాడుతున్నానా? వీడు నా మీద ఒంటికాల మీద లేస్తున్నాడ్రా. ఇప్పుడేమన్నా ఇవిడ ఇంకా రెచ్చిపోతుంది, నాన్నను రెచ్చగొడుతుంది. ఇప్పుడెలా? కానీ ఏదో ఒకటి చేసి అత్తనోరు మూయించాలి. అత్త ప్లీజ్ కాస్త నువ్వు సైలెంట్గా ఉంటావా? ఎందుకు ఉండాలరా? అయినా నాకు అర్థం కావట్లేదు. తప్పు చేసిన ఆవిడ సైలెంట్ గానే ఉంటుంది, మొహమాట పడి వీడు సైలెంట్ గానే ఉంటున్నాడు. వాళ్ళని సమర్థిస్తూ నువ్వు మాట్లాడుతున్నావేంట్రా? దానికి నేను సైలెంట్ గా ఉండాలా? వీడిని చూస్తుంటే కోపం వస్తుంది, అసహ్యం కలుగుతుంది. కానీ పాపం రా, ఈ పిల్లల్ని చూస్తే జాలేస్తోందిరా. తప్పు చేసిన తల్లి వల్ల వీళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. కట్టుకున్న వాడని లేదు, కన్న కొడుకని లేదు, జాలి దయ లేకుండా వదిలేసి వెళ్ళిపోయింది. ఇష్టారాజ్యంగా ఇష్టారీతిన సంబంధాలు పెట్టుకుంది, సంతోషంగా గడిపేసింది. పిల్లలు ఎదిగి తండ్రెవరో తెలుసుకోవాలని ఆరాటపడ్డం తప్ప అది వాళ్ళ హక్కు కదా. దఫాల వారిగా దాటేస్తూ వచ్చింది. గట్టిగా నిలదీసేసరికి ఫలానా అని ఎవరో ఏంటో చెప్పలేని పరిస్థితుల్లో ఉండి చట్టపరమైన ఆధారం నా తమ్ముడి దగ్గర మాత్రమే ఉంది అని గుర్తొచ్చి వీళ్ళని వెంటేసుకొచ్చి వీణ్ణి చూపించి ఇదిగో మీ తండ్రి అని చెప్పింది. అమాయకంగా పాపం వీళ్ళు అమ్మేశారు. మీ తప్పే లేదమ్మా, మీరు నిజంగానే అనుకున్నారు. కానీ రిజల్ట్ చూసారుగా. నా తమ్ముడు మీ తండ్రి కాదు అని తెలిసిపోయింది కదా. పాపం మీ అమ్మకే మీరు ఎవరి పిల్లలో సరిగ్గా గుర్తులేనట్టుంది. ఎప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మీ అమ్మని గట్టిగా నిలదీయండి. మీ అసలు తండ్రి ఎవరో తెలుసుకోండి. లేకపోతే అనాథ పిల్లల్లో మిగిలిపోతారు. నాకు గుర్తున్నంత వరకు ఒకే ఒక్క మనిషి ఉన్నాడు. ఎందుకైనా మంచిది, ఒక్కసారి ఆ చక్రితో టెస్ట్ చేయించండి. అదృష్టం బాగుంటే ఓ అడ్రస్ ఉన్న వాళ్ళలా మిగిలిపోతారు కదా.
అక్కడ డిఎన్ఏ రిజల్ట్ పాజిటివ్ గా వస్తే మీకు ఒక ప్లాట్ఫారం దొరికినట్టు అవుతుంది. మీ బాధ చూడలేక మీ బతుకులు బాగుపడతాయని సలహా చెప్తున్నాను. నేను చెప్పినట్టు చక్రితో ఇంకొక మాట మాట్లాడినా సహించను. జాగ్రత్త. ఆపేవాళ్ళు అడిగేవాళ్ళు లేరని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నీ నోటికి అడ్డు అదుపు లేదా? అసలు నువ్వు ఆడదానివేనా? తల్లి నిజం, తండ్రి నమ్మకం. ఏ తల్లైనా పిల్లల విషయంలో తండ్రి గురించి అబద్ధం చెప్తుందా? చక్రి కూడా నా కడుపున పుట్టిన బిడ్డతో సమానం. ఏదో సాకు దొరికింది కదా అని, అది అశక్తురాలిగా నిలబడిపోయింది కదా అని నీ నోటుకొచ్చినట్టు పేలుతున్నావా? నువ్వు కోసిన ప్రతి తప్పుడు కూత నీకు శాపమై తగులుతుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిలదీయడమేనా నీ పని? ఇలా నోటికొచ్చినట్టు నిందలు వేసి పండంటి కాపురాన్ని పతనం చేశావు. తిండికి సొమ్ముకి నగలకి ఆశపడ్డదానివి నువ్వు. ఎవరి పొరపాటో దాని బ్రతుకి కర్మై నిలిచింది. ఏయ్! నోరు మొయ్. ఇంకొక మాట మాట్లాడినా నేను సహించను. ఏంటి? ఏమైందే జర్నీ నీకు? అదలా నోటుకొచ్చినట్టు పేలుతుంటే రాయిలా నిలబడ్డావే. ఏ పాపం ఎరుగను, ఏ తప్పు చెయ్యలేదు అని ధైర్యంగా చెప్పవేమే? దాని నోరు ముగించవేమే? వచ్చిన రిపోర్ట్ లో ఏదో పొరపాటు జరిగింది, ఎక్కడో తిరగాల్సిందని చెప్పు. సందు దొరికింది కదా అని ఈ రాక్షసి సమయం సందర్భం లేకుండా విరుచుకు పడుతుంటే నోరు మెదపవేంటే? చెప్పు. అది మాట్లాడిన ప్రతి మాటకి సమాధానం చెప్పు. నిన్ను నువ్వుగా నిరూపించుకోవడానికి ధైర్యంగా నిలబడవే. ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చడానికి టైం అడుగు. అనుభవంతో ఐడియా ఇస్తున్నావా? తప్పు చేయని వాళ్ళకి ధైర్యం ఉంటుంది. సైలెంట్ గా ఉందంటే సంథింగ్ రాంగ్ అనే కదా. అయినా సరే టైం అడగమంటున్నావా? హింట్ ఇస్తున్నావా? ఆవిడ గారిలా ఇంకేం ప్రూవ్ చేసుకుంటుంది? 1కి 2 సార్లు నిజం బయటపడింది కదా. రిపోర్ట్స్ క్లియర్ చేసేసాయి కదా. తనకు, తన కన్న పిల్లలకు, ఇక్కడున్న వాళ్ళందరికీ స్పష్టంగా అర్థమైంది కదా. అందుకే ఆవిడేమి రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు. నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నట్టుంది. ఆవిడ గారి మైండ్ సర్చింగ్ లో ఉన్నట్టుంది. మా అమ్మని ఇలా అవమానించి ఇంతమందిలో తప్పుగా మాట్లాడి ఏం సాధించాలనుకుంటున్నావు అత్త? ఇంకొక మాట మా అమ్మ నాన్న నేను సహించను. అమ్మ అమ్మే. అయ్యో పాపం పసివాడే అని పిసరంత ప్రేమ లేకుండా ఎప్పుడో వదిలేసిందాన్ని ఇంకా అమ్మ అని ఎంత బాగా అంటున్నావురా. నిన్ను నా తమ్ముణ్ణి వద్దనుకునే వెళ్ళింది కదా. తను కన్న పిల్లల దగ్గర తన కథ అడ్డం తిరిగేసరికి
వాళ్ళ నోళ్లు ఎలా మూయించాలో తన తప్పు ఎలా కప్పిపుచ్చుకోవాలో అర్థం కాకే ఆస్తి అంతస్తు డబ్బు హోదాతో పాటు అడ్రస్ సమకూర్చుకోవాలని మళ్ళీ మన జీవితాల్లోకొచ్చింది. ఈవిడేంటో ఈవిడ క్యారెక్టర్ ఏంటో డిఎన్ఏ రిపోర్ట్ ప్రూవ్ చేసింది కదా. వెళ్ళిపోనివ్రా, వెళ్ళిపోని. నువ్వేమి అడ్డుపడి ఆపాల్సిన అవసరం లేదు. నేను వరుసకి అత్తనైనా నువ్వు అమ్మా అని పిలవాల్సింది నన్నురా. సరే, నీకు అంతగా అమ్మ కావాలన్నా, అమ్మ ప్రేమ కావాలనుకున్నా, ఇదిగో సౌమ్య ఉంది కదా. తిను నీకు అన్నీ అందిస్తుంది. మీ నాన్నని వద్దు అనుకుని వదిలేసి వెళ్ళిపోయిన ఆవిడ కంటే కావాలి అనుకుని కోరుకున్న సౌమ్య ఉంది చూసావు. తను వాడికి పోయిన మనశ్శాంతిని, ప్రేమని, ఆపేక్షని, నీకు అమ్మలేని లోటుని తీరుస్తుంది. రేయ్, ఈ తప్పుడు దానికన్నా తిను ఎందులోనూ తక్కువ కాదు. అందం, ఆస్తి, చదువు అన్నీ ఉన్నాయి. ఇక నుంచి నువ్వు అమ్మా అని ఈవిడ్ని పిలవడం మానేసి సౌమ్యని అమ్మా అని పిలిచి మీ నాన్న జీవితంలోకి ఆహ్వానించు. మధు, అరే చిన్న ఆగండ్రా, నేను చెప్పేది ఒకసారి వినండ్రా. అమ్మా అమ్మా, మధు చిన్న వెళ్ళిపోతున్నారమ్మా. ప్లీజ్